సో హలో ఎవ్రీవన్. సో మీరైతే క్యాస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 చూసినాకే పార్ట్ 3 చూడండి. ఎందుకంటే కంటిన్యూటీ కదా. అలా మధ్య మధ్యలో పార్ట్స్ చూస్తే బాగుండదు. బాగుండదు ఇన్ ది సెన్స్ ప్రిపరేషన్ కి బాగుండదు. ఓకేనా? సో లెట్ us కంటిన్యూ విత్ క్యాస్ట్ పార్ట్ 3. సో వాట్ ఈస్ డామినెంట్ క్యాస్ట్? డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటి? నేను ప్రీవియస్ క్లాసెస్ లో కూడా డామినెంట్ క్యాస్ట్ గురించి డిస్కస్ చేశాను. అంటే ఇన్ డీటెయిల్డ్ కాదు, జస్ట్ ఏదో ఊరికే అట్లా, ఊరికే ఇన్ ద సెన్స్ ఏదో లైట్ లైట్ గా డిస్కస్ చేస్తా. ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేస్తా. ఓకేనా? సో వాట్ ఈస్ డామినెంట్ క్యాస్ట్? ఎంఎన్ శ్రీనివాస్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డామినెంట్ క్యాస్ట్ వైల్ స్టడీయింగ్ ద విలేజ్ రాంపురా ఇన్ కర్ణాటక. ఎంఎన్ శ్రీనివాస్ గారు, ఈయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోషియాలజిస్ట్ అనమాట. ఈయన ఏం చేశారు? రాంపురా విలేజ్ ని స్టడీ చేశారనమాట. ఆ టైంలో డామినెంట్ క్యాస్ట్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. సో డెఫినేషన్: a dominant caste is a caste that has more power, influence, and control over the social, economic, and political life of a village or region. Dominant caste అంటే ఏంటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్, ఎస్సీ ఉందనుకోండి. ఎస్సీ అంటే ఎస్సీ అండ్ ఎస్టీ. షెడ్యూల్ ట్రైబ్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ ఉన్నారు. ఎస్టీ వాళ్ళు ఏదైనా ఏరియాలో ఉన్నారు. బ్రాహ్మిన్స్ జనరల్లీ ఎక్కువగా ఫీల్ అవుతాం మనం, కానీ కాదు. అక్కడ ఉన్న ఏరియాలో ఎస్టీ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది. వాళ్ళకి ల్యాండ్ ఓనింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంది. వాళ్ళు అంటే లైక్ వాళ్ళకి మర్యాద కానీ వాట్ ఎవర్ ద థింగ్ ఇస్ అన్ని హైయర్ గా ఉంది. సో అప్పుడు ఏంటి, బ్రాహ్మిన్స్ కన్నా ఎస్టీ వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి ఎక్కువ ఉంది. అంటే లైక్ సోషలీ, ఎకనామికల్లీ వాళ్ళు గ్రేట్ గా ఉన్నారనమాట. సో అక్కడ ఆ రీజన్ లో ఎస్టీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డామినెంట్ కాస్ట్. ఓకేనా? సో ఎ డామినెంట్ క్యాస్ట్ ఈజ్ నాట్ నెసెసర్లీ ద హైయర్ క్యాస్ట్. హైయెస్ట్ క్యాస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్టీ అనేది హైయెస్ట్ క్యాస్టా? కాదు కదా. కాదు ఇన్ ద సెన్స్ మరి వాళ్ళు కాదు అనేలా చేస్తున్నారు. జనరల్లీ ఏ క్యాస్ట్ అయినా ఈక్వాలిటీతో ఉండాలి. నా పరంగా అయితే నేనైతే అదే చెప్తాను. ఏ క్యాస్ట్ అయితే ఏంటండి, మనిషి మంచిగా ఉండాలి, మనిషి గుణం మంచిగా ఉండాలి. క్యాస్ట్ అనేది మనం పుట్టుకతో ఎంచుకోము కదా. ఎంచుకోము అని అన్నప్పుడు ఆల్రెడీ ఒక మనిషి అనేవాళ్ళు శాశ్వతంగా ఉండరు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. శాశ్వతంగా ఉండనప్పుడు క్యాస్ట్ అనే ఇష్యూని పట్టుకొని గొడవలు పట్టడం ఇట్స్ నాట్ కరెక్ట్. కరెక్ట్ అయితే కాదు అది. అండ్ నేనైతే నా ఒపీనియన్ చెప్తున్నాను కాబట్టి, కానీ నేనైతే జడ్జ్ చేయను మీరు ఇలా ఉండండి అలా ఉండండి. ఐ జస్ట్ సే మై ఒపీనియన్. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో యూ కెన్ ఫాలో, ఎల్స్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. సో డామినెంట్ క్యాస్ట్ అనేది అన్నిసార్లు హైయెస్ట్ క్యాస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ద క్యాస్ట్ దట్ హ్యాస్ ద మోర్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీ. ఓకేనా? సో వై డస్ శ్రీనివాస్ ఇంట్రడ్యూస్ దిస్ కాన్సెప్ట్? అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఎర్లియస్ట్ సోషియాలజిస్ట్ లైక్ లూయిస్ డుమాంట్ బిలీవ్డ్ దట్ highest ritual caste Brahmins always occupied the top position. ఈయన గురించి నెక్స్ట్ వస్తుంది, లూయిస్ డుమాంట్ ఈ దీంట్లోనే వస్తుంది. ఆయన గురించి చెప్పుకుందాం. ఆయన ఏంటంటే బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు హైయెస్ట్ పొజిషన్ ని ఆక్యుపై చేశారు ఇట్లా అని చెప్తారనమాట. ఆయన ఫేమస్ ఏంటంటే ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనే కాన్సెప్ట్ చాలా ఫేమస్ అనమాట. నెక్స్ట్ ఇది అయిపోయి నాకు డిస్కస్ చేస్తా, డీటెయిల్ గా నేను డిస్కస్ చేస్తా. ఫస్ట్ అయితే శ్రీనివాస్ గారిది కంప్లీట్ చేద్దాం. శ్రీనివాస్ అబ్జర్వ్డ్ సంథింగ్ డిఫరెంట్. ఏం అబ్జర్వ్ చేశారు డిఫరెంట్ గా? హీ ఫౌండ్ దట్ ఇన్ మెనీ విలేజెస్ బ్రాహ్మిన్ హ్యాడ్ హై రిచువల్ స్టేటస్. అఫ్ కోర్స్ బ్రాహ్మిన్స్ ఎక్కడున్న హై రిచువల్ స్టేటస్ ఉంటుంది, బట్ దే డిడ్ నాట్ కంట్రోల్ విలేజ్ పాలిటిక్స్ ఆర్ ద ఎకానమీ. ఇన్స్టెడ్ అనదర్ కాస్ట్ విత్ ల్యాండ్, వెల్త్, ఎడ్యుకేషన్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కంట్రోల్డ్ విలేజ్ అఫైర్స్. బ్రాహ్మిన్స్ కన్సిడర్ చేయకపోవచ్చు, కానీ ఏంటి అక్కడ ఉన్న ఏ క్యాస్ట్ అయినా కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్ కాకుండా క్షత్రియాస్ ఉన్నారు. క్షత్రియాస్ కాకుండా లైక్ అక్కడ అంటే అప్పట్లో బ్రాహ్మిన్ క్షత్రియ, ఇప్పుడు ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ. ఇప్పుడు బీసీ వాళ్ళే ఉన్నారు అనుకోండి. వాళ్ళకి ల్యాండ్ ఎక్కువగా ఉంది, వెల్త్ ఎక్కువగా ఉంది, ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళే కంట్రోల్ చేసుకుంటున్నారు అనుకోండి. చెప్పలేం కదా. దట్ మే బి హ్యాపెన్. బ్రాహ్మిన్స్ అనేది హైయర్ రిచువల్ స్టేటస్ కలిగి ఉన్నా కూడా దే మే నాట్ కంట్రోల్ విలేజ్ పాలిటిక్స్ ఆర్ ద ఎకానమీ. సో therefore he introduced the concept of dominant caste. సో ఈ కాన్సెప్ట్ ని అలా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? ఎప్పుడైతే ఆయన రాంపురా విలేజ్, కర్ణాటకలో ఉన్న రాంపురా విలేజ్ కి వెళ్ళి అక్కడ విలేజ్ ని స్టడీ చేసేటప్పుడు ఆయనకి డామినెంట్ కాస్ట్ అనే ఒక కాన్సెప్ట్ అనేది తెలుగులోకి తెచ్చారనమాట ఆయన. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ డామినెంట్ కాస్ట్. అకార్డింగ్ టు శ్రీనివాస్, ఏ కాస్ట్ బికమ్స్ డామినెంట్ ఇఫ్ ఇట్ హ్యాస్ మోస్ట్ ఆఫ్ దీస్ క్యారెక్టరిస్టిక్స్. అంటే వీటిలో ఉన్నవి ఏవైనా ఉంటే అది డామినెంట్ క్యాస్ట్ అవుతుంది అని ఆయన చెప్తున్నారు అనమాట. ఏంటి? లార్జర్ పాపులేషన్, ద క్యాస్ట్ షుడ్ హ్యావ్ మెనీ మెంబర్స్. వై? మోర్ పీపుల్ మీన్స్ మోర్ ఓట్స్. అంతే కదా. ఇప్పుడు పొలిటికల్ గా
ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారనుకోండి, విలేజ్ లో బీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళు అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నారు, ఏం చేస్తారు, అరే మనోడ్రా అనే ఒక ఫీలింగ్ లో ఉంటారు. వాళ్ళు వెళ్ళి తీసుకుపోయి అన్ని బీసీకి వేసేస్తారు. అప్పుడు ఏంటి, వాళ్ళే గెలుస్తారు కదా. సో మోర్ ఓట్స్ వస్తాయి, గ్రేటర్ పొలిటికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, సో గ్రేటర్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో. సో ఇఫ్ వన్ caste forms 40% of village population, it can influence elections. Next, ownership of land. So land is a major source of wealth and power in rural India, as you know, as me known. Land అనేది చాలా ఇంపార్టెంట్ కదా రూరల్ ఇండియాలో. ఏ caste owning large areas of land can employ laborers. ఎక్కువ ల్యాండ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు లేబరర్స్ ని ఎంప్లాయ్ చేస్తారు, వాళ్ళకి మోర్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఇన్ఫ్లుయెన్స్ అదర్ విలేజెస్ ఆల్సో. సో ఎగ్జాంపుల్, జాట్స్ ఇన్ హర్యానా అండ్ పంజాబ్ ఓన్ ల్యాండ్, అగ్రికల్చరల్ ల్యాండ్స్. జాట్స్ అనే వాళ్ళు ఒక caste వాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఎక్కువ ల్యాండ్ ఉంది హర్యానా, పంజాబ్ లో. సో దే ఆర్ ద డోమినెంట్ caste దేర్. ఓకేనా. నెక్స్ట్, ఎకనామిక్ పవర్. ద caste షుడ్ బి ఫైనాన్షియల్లీ స్ట్రాంగర్. లైక్ సోర్సెస్ ఇంక్లూడ్ అగ్రికల్చర్ కానీ, బిజినెస్ కానీ, ఏదైనా అవని, దే షుడ్ బి ఎకనామికల్లీ స్ట్రాంగర్. ఫర్ ఎగ్జాంపుల్, వైశ్యాస్ ఉన్నారనుకోండి, ఒక ఏరియాలో వాళ్ళు చాలా స్ట్రాంగర్ గా ఉన్నారు, వాళ్ళు అన్ని రకాలలో లేదంటే ఏదో ఒక రకంలో బిజినెస్ ఉన్న ఏరియాలో బిజినెసెస్ పెట్టేసి బాగా డెవలప్ అయిపోయి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఏంటి, వాళ్ళు డామినెంట్ కాస్ట్ అక్కడ. సో ఎకనామిక్ స్ట్రెంత్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ ఇంక్రీజెస్ సోషల్ ఐడెంటిటీ. నెక్స్ట్, పొలిటికల్ పవర్. మెంబర్స్ ఆఫ్ ద caste often become sarpanches, MLAs, MPs, ministers, local leaders. Political power helps them influence government decisions. Education. Educated members obtain, educated members గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ వస్తాయి, సో ప్రొఫెషనల్ కెరియర్స్ లో సెటిల్ అవుతారు. సో ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ ప్రెస్టీజ్ అండ్ లీడర్షిప్. డామినెంట్ క్యాస్ట్ అనేది చేంజ్ అవ్వచ్చు, ఇప్పుడు చెప్పలేము. ఒకనొక టైంలో ఆ ఏరియాలో బీసీ హైయెస్ట్ లో ఉంటే, నెక్స్ట్ ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల లేదంటే ఏదో ఒక ఫ్యాక్టర్స్ వల్ల అది చేంజ్ అయిపోయి ఎస్టీకి రావచ్చేమో. మేబీ ఎస్టీ హ్యావ్ ద గ్రోత్ స్టేటస్, మేబీ దే కెన్ బికమ్ ద డామినెంట్ క్యాస్ట్, చెప్పలేము మనం. సో హై ఆర్ మీడియం రిచువల్ స్టేటస్. A dominant caste usually has a fairly high ritual status, but it does not have to be the highest caste. ఇప్పుడు బ్రాహ్మణ్ అనే వాళ్ళు రిచువల్లీ హైయెస్ట్, బట్ ఏ వెల్తీ రెడ్డి ఆర్ జాట్ మే బి మోర్ పవర్ఫుల్ ఇన్ ద విలేజ్ పాలిటిక్స్. డబ్బున్న వాళ్ళు రిచువల్స్ లో కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారంటారు కదా, అది నిజమే. ఇప్పుడు జాత్ కానీ లేదంటే వేరే వాళ్ళు కానీ తక్కువ క్యాస్ట్ వాళ్ళు తక్కువ అని నేను చెప్పనమ్మా, నేనైతే క్యాస్ట్ తక్కువ అనను, ఎందుకంటే అది మనం ఎంచుకోం కాబట్టి. అది ఎస్క్రైబ్డ్ కదా, ఎస్క్రైబ్డ్ అచీవ్డ్, లాస్ట్ క్లాస్ లో చెప్పాను చూడండి, అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో వాళ్ళు ఒకవేళ అంటే దీని ప్రకారం ఏమైనా తక్కువ అయినా కానీ వాళ్ళకి బాగా పవర్ ఇది ఉంటే వాళ్ళు రిలీజియస్ స్టేటస్ కూడా ఆల్రెడీ వచ్చేస్తుంది, ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్, యూనిటీ అండ్ ఆర్గనైజేషన్. Members of a dominant caste often support one another. So they will support one another. Form associations. వాళ్ళ caste వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, అసోసియేషన్ ఫామ్ అవుతారు, అరే మనోడ్రా, అరే మనామ్రా అని ఇదిగా ఉంటారు. వర్క్ టుగెదర్ డ్యూరింగ్ ఎలక్షన్స్ అండ్ సోషల్ మూవ్మెంట్స్ ఆల్సో. దిస్ యూనిటీ ఇంక్రీజెస్ ద ఇన్ఫ్లుయెన్స్. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ ఆఫ్ డామినెంట్ క్యాస్ట్, మన ఆంధ్రప్రదేశ్ లో చూసామనుకోండి, రెడ్డి కమ్మ డామినెంట్ క్యాస్ట్. కర్ణాటకలో లింగాయత్, ఓకలిగా. నెక్స్ట్ తమిళనాడులో తేవర్, గౌండర్. గుజరాత్ లో పటేల్, హర్యానాలో జాట్, పంజాబ్ లో జాట్ సిక్, ఇలా అనమాట, ఎక్సెట్రా ఎక్సెట్రా. దీస్ గ్రూప్స్ బికమ్ డామినెంట్ బికాస్ ఆఫ్ ల్యాండ్, ఎడ్యుకేషన్, వెల్త్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ రిచువల్ స్టేటస్. ఓకేనా. నెక్స్ట్, డామినెంట్ క్యాస్ట్ అండ్ డెమోక్రసీ. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయిపోయినాక, అంటే లైక్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వచ్చింది. యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ అని కూడా అంటాం మనం. అంటే ఏంటి, అప్పట్లో 21 ఉన్నా కానీ తర్వాత అమెండ్మెంట్ అయిపోయి 18 నుంచి స్టార్ట్ అయింది. ఎవరికైతే 18 ఇయర్స్ ఉంటాయో వాళ్ళందరూ ఓట్ చేయొచ్చు అనమాట, రైట్ టు ఓట్ అనమాట. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చింది అనమాట పంచాయతీ రాజ్ ఎలక్షన్స్. దీస్ గేవ్ న్యూమరికల్లీ స్ట్రాంగ్ castes greater political influence. As a result, many dominant castes gained control over local politics. అక్కడ ఆ టైంలో డామినెంట్ గా ఉండే వాళ్ళు చాలా మంది, ఎలక్షన్స్ వచ్చినాయి కదా, పార్టిసిపేట్ చేయడము, గెలవడము, ఇదంతా జరిగింది అనమాట ఆ టైంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్. డిఫరెన్స్ బిట్వీన్ బ్రాహ్మిన్ అండ్ డామినెంట్ క్యాస్ట్ చూద్దాం ఇప్పుడు. బ్రాహ్మిన్ డామినెంట్ క్యాస్ట్. బ్రాహ్మిన్ అనే వాళ్ళు
దే ఆర్ హ్యావింగ్ ద హై రిచువల్ స్టేటస్. డామినెంట్ క్యాస్ట్ కి హై పొలిటికల్ అండ్ ఎకనామిక్ పవర్ ఉండొచ్చు. బ్రాహ్మణ్ అనే వాళ్ళకి మే నాట్ ఓన్ మచ్ ల్యాండ్, ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ డామినెంట్ క్యాస్ట్ యూజువల్లీ ఓన్స్ లార్జ్ ల్యాండ్. సో బ్రాహ్మణ్ మే హ్యావ్ లిటిల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఏ విలేజ్, అండ్ డామినెంట్ క్యాస్ట్ ఆఫెన్ కంట్రోల్స్ లోకల్ పాలిటిక్స్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. బ్రాహ్మణ్ కి రిచువల్ సుపీరియారిటీ ఉంటుంది, డామినెంట్ క్యాస్ట్ ప్రాక్టికల్ పవర్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బ్రాహ్మణ్ అండ్ dominant caste. So poor Brahmin teacher may have higher ritual status. Atan poora ayundochu, but he may have higher ritual status. A wealthy ready farmer may have greater political power and economic power. Okay na? So ikkada reddy anedi dominant power, dominant caste anamata. Next, important of the concept. The concept explains rural power structure. Rural power structure ela undi, village politics ela unnai, caste based leadership. So ఈ కాన్సెప్ట్ ఒక ఇంపార్టెన్స్ ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లోకల్ డెసిషన్ మేకింగ్ అని ఈ డామినెంట్ కాస్ట్ అంతా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ షోస్ దట్ పవర్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ రిచువల్ స్టేటస్. పవర్ అనేది ఓన్లీ రిచువల్ స్టేటస్ కాదు. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ డిపెండ్ ఆన్ ద రిచువల్ స్టేటస్, బట్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ వెల్త్, ల్యాండ్, ఎడ్యుకేషన్, పాలిటిక్స్ ఎక్సెట్రా. ఓకే, క్రిటిసిజం ఆఫ్ డామినెంట్ కాస్ట్ థియరీ. ఇది టూ విలేజ్ సెంటర్డ్ అనమాట. మోస్ట్లీ విలేజెస్ చదివాడు కదా ఆయన, సో టూ విలేజ్ సెంటర్డ్. The concept may not be explained urban society well. Urban లో డిఫరెన్స్ ఉండొచ్చు, చెప్పలేం మనం. Ignores class differences. Not all members of dominant caste are rich. అందరూ రిచ్ అవ్వకపోవచ్చు, సమ్ ఆర్ పూర్. ఏం చెప్పాను నేను, పైన క్యారెక్టరిస్టిక్స్ లో ఏయో కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రిచ్ అవ్వకపోవచ్చు, ఎడ్యుకేషనల్ సెటిల్డ్ అయి ఉండొచ్చు, ఎడ్యుకేషనల్ గొప్ప పొజిషన్ లో ఉండొచ్చు, చెప్పలేం కదా. దే మే బికమ్ డామినెంట్. సో సమ్ పూర్ కూడా అయి ఉండొచ్చు. సో caste and class are not always the same. Caste, class, that is different. Okay. Next, dominance changes over time. నేను చెప్పాను కదా, లైక్ ఎడ్యుకేషన్, మైగ్రేషన్, లేదంటే ఇండస్ట్రియలైజేషన్, రిజర్వేషన్, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్ కెన్ చేంజ్ ద కాస్ట్. ఒక టైంలో బీసీ అనే వాళ్ళు డామినెంట్ కాస్ట్ గా ఉన్నారనుకోండి, తర్వాత ఎస్టీ బాగా చదువుకున్నారు అనుకోండి, షెడ్యూల్ ట్రైబ్స్ బాగా చదువుకొని బాగా ఎడ్యుకేషన్ అయ్యింది, బాగా రిచ్ గా, లేదంటే దే ఆర్ ఎర్నింగ్, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్, వాళ్ళప్పుడు డామినెంట్ కాస్ట్ గా మారుతారు, చెప్పలేము మనం. సో దేర్ఫోర్ డామినెన్స్ ఇస్ నాట్ పర్మనెంట్. ఓకే, కాస్ట్ అనేది పర్మనెంట్ అయి ఉండొచ్చు, బట్ డామినెన్స్ ఇస్ నాట్ పర్మనెంట్ హియర్. డామినెంట్ కాస్ట్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఇగ్నోర్స్ జెండర్. The theory focus mainly on caste and power. Caste power mostly anamata. So it gives less attention to women's role and gender inequality. ఎక్కడైనా కానీ ఉమెన్స్ ని అంత తొందరగా తీసుకురారనమాట కాన్సెప్ట్ లోకి. అదనమాట సంగతి. డిఫరెన్స్ బిట్వీన్ డామినెంట్ కాస్ట్ అండ్ సాంస్క్రిటైజేషన్. డామినెంట్ కాస్ట్, సాంస్క్రిటైజేషన్ రెండు ఆయన ఇచ్చారు. ఎంఎన్ శ్రీనివాస్ గారే డామినెంట్ కాస్ట్ ఇచ్చారు, సాంస్క్రిటైజేషన్ ఇచ్చారు. So dominant caste explain political and economic power. Sanskritization improves social status. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకి డామినెంట్ కాస్ట్, సాంస్క్రిటైజేషన్ రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకేనా. సాంస్క్రిటైజేషన్ లాస్ట్ క్లాస్ లో చెప్పాను నేను, అదొకసారి వెళ్ళి చూడండి. బేస్డ్ ఆన్ అడాప్టింగ్ అప్పర్ కాస్ట్ కస్టమ్స్. అదే ఏం లేదు, సాంస్క్రిటైజేషన్ గురించి అండ్ ఆల్సో డామినెంట్ కాస్ట్ గురించి కింద ఇచ్చారనమాట. థింకర్స్ వ్యూ చూద్దాం. ఎంఎన్ శ్రీనివాస్, డామినెన్స్ డిపెండ్స్ ఆన్ ల్యాండ్, నంబర్స్, ఎడ్యుకేషన్ అండ్ పొలిటికల్ పవర్. లూయిస్ డిమాండ్, రిచువల్ హైరార్కీ సెంట్రల్. ఈయనకైతే ఆంధ్రే బేట్, ఈయన కూడా వస్తారు, వీళ్ళందరి గురించి చెప్తాను. ఓకేనా. బోత్ కాస్ట్ అండ్ క్లాస్ షేప్ పవర్ రిలేషన్స్. ఇప్పుడు లూయిస్ డిమాండ్, ఈయన గురించి చెప్పుకుందాం. ఎంఎన్ శ్రీనివాస్ గారిది కాస్ట్, వెస్టర్నైజేషన్, ఇంకా మళ్ళా డామినెంట్ కాస్ట్, సాంస్క్రిటైజేషన్, ఇవి చాలా బాగా ఫేమస్ అనమాట. యూపీఎస్ ఇంటర్వ్యూలో కూడా ఒకసారి సాంస్క్రిటైజేషన్, వెస్టర్నైజేషన్ గురించి అడిగారు. ఇవి ఎక్కడ వస్తాయి, పర్స్పెక్టివ్స్ ఆన్ ఇండియన్ సొసైటీ అని చెప్పేసి ఉంటుంది, ప్లేలిస్ట్ లో ఉంటుంది. ప్లేలిస్ట్ లో ఏమైనా ఉంటుందంటే సోషియాలజీ పేపర్ 2 అని ఉంటుంది. స్టార్ట్ చేయడమే నేను పర్స్పెక్టివ్స్ ఆన్ ఇండియన్ సొసైటీలో స్టార్ట్ చేశా. అక్కడ మీకు సాంస్క్రిటైజేషన్, వెస్టర్నైజేషన్ బాగా తగులుతాయి, అక్కడ బాగా నేర్చుకోవచ్చు మీరు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అనమాట అది. ఓకేనా. నెక్స్ట్, లూయిస్ డిమాండ్. హూ ఇస్ లూయిస్ డిమాండ్?
ఇతను ఒక ఫ్రెంచ్ సోషియాలజిస్ట్ అండ్ ఇండాలజిస్ట్ అన్నమాట. ఇండాలజిస్ట్ అంటే ఏంటి? ఇండాలజిస్ట్ అంటే ఏంటి? హూ స్టడీస్ కల్చర్ అండ్ సొసైటీ త్రూ వాట్? త్రూ ఏన్షియంట్ రిలీజియస్ టెక్స్ట్ కానీ, వేదాస్ గాని, స్మృతీస్ గాని, ధర్మశాస్త్రాస్ గాని, ఇలాంటి ఒక పుస్తకాల నుంచి ఇండియన్ సొసైటీ కల్చర్ తెలుసుకుంటారు. వాళ్ళని ఇండాలజిస్ట్ అంటారు. సో వన్ ఆఫ్ ద ఫేమస్ స్కాలర్స్ ఆఫ్ ద ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ ఈయన. మెయిన్ బుక్ వచ్చేసరికి హోమో హైరార్కీస్. గుర్తుపెట్టుకోవాలి, ఇది బుక్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ది క్యాస్ట్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్. లాస్ట్ క్లాసెస్ లో కాస్ట్ అండ్ రేస్ ఈ బుక్ ని ఎవరు పబ్లిష్ చేశారు, ఐ మీన్ ఈ బుక్ ని ఎవరు రాశారు, మీకు గనక గుర్తుంటే కింద కామెంట్స్ లో రాయండి. దీన్ని బట్టే అర్థమవుతుంది మీరు ఎంత బాగా వింటున్నారు అనేది, ఓకేనా? అండ్ దిస్ book is one of the most important works on caste. Main idea of Dumont. Dumont said that caste is mainly a cultural and religious system, not an economic system. Caste అనేది mostly cultural, religious, economic system అయితే కాదు దీని పరంగా. According to him, the entire caste system is based on purity, pollution, hierarchy. ఈ 3 words గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నోట్స్ రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా రాసుకోండి. ఈ కాస్ట్ అనేది అయిపోయినాక నేను నా మెయిల్ ఐడి ఇస్తాను, మీకు కావాలంటే నా మెయిల్ ఐడికి మెసేజ్ చేస్తే పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తా, ఓకేనా? పీడిఎఫ్ ఇంకొంచెం డీటెయిల్ గా మంచిగా ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేస్తా మీకు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా కాస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నా పేజ్ అయితే ఫాలో అవ్వండి. మీకు సోషాలజీ రిలేటెడ్ వీడియోస్ ఇన్ ద సెన్స్ వీడియోస్ ప్లస్ ఆల్సో షార్ట్స్, సోషాలజీకి ఇంపార్టెంట్ బుక్స్ ఇవన్నీ అప్డేట్ చేస్తాను నేను, ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ. దీస్ 3 ideas explain caste better than wealth or power. అతని పరంగా. సో why did Dumont combine? What did Dumont combine? ఆయన ఏం కంబైన్ చేశారంటే he combined 2 approaches. Macro perspective, గురియా అప్రోచ్, స్టడీ కాస్ట్ త్రూ ఏన్షియంట్ టెక్స్ట్, రిలీజియన్, హిస్టరీ, హిందూ స్క్రిప్చర్స్, ఇండాలజీ అనుకోండి సింపుల్ గా. అండ్ మైక్రో పర్స్పెక్టివ్, స్టడీ విలేజెస్, మన ఎంఎన్ శ్రీనివాస్ లాగా అబ్జర్వ్ ఫీల్డ్ వర్క్, ఈ రెండు కంబైన్ చేశాడు అనమాట ఆయన. సో హీ కంబైన్ బోత్ అండ్ డెవలప్డ్ ఏ కంప్లీట్ థియరీ. ఇతని సెంట్రల్ ఐడియా ఏంటి? అకార్డింగ్ టు డుమోంట్, ప్యూరిటీ అండ్ పొల్యూషన్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు చూద్దాం ప్యూరిటీ ఏంటి, పొల్యూషన్ ఏంటి, ఇదంతా ఇప్పుడు చెప్తా, ఓకేనా? ఏ బ్రాహ్మణ్ ఇస్ కన్సిడర్ రిచువల్లీ ప్యూర్, ఎందుకంటే అతను పూజలు చేస్తాడు, సమ్ ఎక్సెస్ చేస్తా ఉంటాడు. బట్ ఏ స్వీపర్ ఇస్ కన్సిడర్ రిచువల్లీ ఇంప్యూర్. ఏ పూజలు చేసే వాళ్ళే ప్యూరా? ఏ ఊడ్చుకునే వాళ్ళు ప్యూర్ కాదా? ఇంప్యూరా? అతని పరంగా అతను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఓకేనా? దేర్ఫోర్ బ్రాహ్మణ్ ఈస్ ప్లేస్డ్ హైయర్. దిస్ ర్యాంకింగ్ హియర్, ద ర్యాంకింగ్ ఈస్ బేస్డ్ ఆన్ రిచువల్ స్టేటస్. వాళ్ళు రిచువల్లీ గొప్ప కదా, సో అందుకనే బ్రాహ్మణ్ హైయర్ గా పెట్టారు అని అతను చెప్తున్నాడు. సో దిస్ ర్యాంకింగ్ ఈస్ బేస్డ్ ఆన్ రిచువల్ స్టేటస్, నాట్ మనీ. బ్రాహ్మణ్ అనేవాడు ఈవెన్ వాడికి తక్కువ మనీ ఉన్నా గానీ వాడు హైయర్ పొజిషన్ లో ఉంటున్నాడు కదా అక్కడ. సో అందుకనే ఆయన అలా చెప్పాడు, ఓకేనా? సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లెవి-స్ట్రాస్. Dumont borrowed structuralism from Claude Lévi-Strauss. Structuralism says society is understood through opposite pairs. ఎట్లా? గుడ్ కి బ్యాడ్, లైఫ్ కి డెత్, ప్యూర్ కి ఇంప్యూర్. సో డుమోంట్ అప్లోడ్ దిస్ ఐడియా టు ద కాస్ట్. అతను ఏంటంటే అతని లెవి-స్ట్రాస్ అతని స్ట్రక్చరలిజం లో అతను ఏం చెప్తాడంటే సొసైటీ అనేది ఆపోజిట్ పేర్స్ గా అర్థం చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ చెప్తాడు ఆయన. ఆయనకి ఇది నచ్చింది అనమాట. డుమోంట్ గారు తీసుకొచ్చి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అతను ఏంటి ఎగ్జాంపుల్, గుడ్ అనుకోండి బ్యాడ్ ఉంటుంది, లైఫ్ అనుకోండి డెత్ అంత ఉంది, ఫీమేల్ అలా అని చెప్పేవాడు. ఈయన ఏం చేశాడు, ప్యూర్ కి ఇంప్యూర్ కనెక్ట్ చేసేసాడు. సో డుమోంట్ అప్లోడ్ దిస్ ఐడియా టు ద కాస్ట్. సో అకార్డింగ్ టు హిమ్, pure versus impure is a main opposition in Indian society. Influence of Bagel. Bagel earlier gave 3 features of caste. అంతకు ముందు ఆయన 3 features of caste ఇచ్చారు. ఏమి ఇచ్చారు? హెరిడిటీ, ఆక్యుపేషన్, హైరార్కీ, సెపరేషన్ ఇచ్చారు అనమాట. డుమోంట్ యాక్సెప్టెడ్ దీస్ ఐడియాస్. ఇవన్నీ కూడా వస్తాయి, ఓకేనా? ఆయన నేను ఆల్రెడీ చెప్పా, హైరార్కీ లైక్ హెరిడిటీ ఆక్యుపేషన్ అంటే ఫాదర్ ఏం చేస్తారో పిల్లలు కూడా అవే చేస్తారు, అదే ఆక్యుపేషన్ అనేది హెరిడిటరీగా వస్తుంది. హైరార్కీ అంటే పొజిషన్, సెపరేషన్ అంటే చెప్పా ఆల్రెడీ, బట్ ఆల్సో నెక్స్ట్ క్లాసెస్ లో కూడా చెప్తా, ఓకేనా? ప్రస్తుతం అయితే అవి రాసుకోండి, ఓకేనా? He combined all of them into one principle called purity and pollution. Division of labor. Many scholars say division of labor exists because of economic reasons. Economic reasons వల్ల division of labor ఉంటుంది అని చాలా మంది చెప్పేవాళ్ళు. కానీ బట్ అవర్ డిమోంట్ డిసగ్రీడ్. కాదు. He said occupation is decided mainly by religion and culture. ఎలా? ఎగ్జాంపుల్ ప్రీస్ట్ ఉన్నారు,
బార్బర్ ఉన్నారు, వాషర్ మ్యాన్ ఉన్నారు, పోటర్ ఉన్నారు. దీస్ ఆక్యుపేషన్స్ ఆర్ ఫిక్స్డ్ బికాస్ ఆఫ్ క్యాస్ట్ ట్రెడిషన్స్. క్యాస్ట్ ట్రెడిషన్స్ ప్రకారం ఇవన్నీ ఫిక్స్ చేయడం జరిగింది అని చెప్తున్నారు, నాట్ బికాస్ ఆఫ్ మార్కెట్ డిమాండ్. సో ఎవ్రీ క్యాస్ట్ కంప్రెస్ విత్ బ్రాహ్మిన్స్, sorry, every caste compares with Brahmins. According to Dumont, every caste measures itself using Brahmins as a standard. Example చూద్దాం. Some caste imitate, ఇక్కడ మనకి సాంస్క్రిటైజేషన్ వచ్చేస్తుంది. వెజిటేరియన్ ఫుడ్ సాక్రెట్ అంటే కొంతమంది ఇలా ఏం చేస్తారు, కాపీ చేస్తారు. ఇలా కాపీ చేయడం ఇదంతా అయినాక సాంస్క్రిటైజేషన్ అనేది రావడం జరిగింది. Caste is an ideology. Dumont said caste is not just a group of people, it is an ideology. People యొక్క థాట్ ప్రాసెస్ ఒక ఐడియాలజీ అని చెప్తున్నాడు ఆయన. మీనింగ్ పీపుల్ బిలీవ్ ఇన్ హైరార్కీ, దే యాక్సెప్ట్ హూ ఈస్ హైయర్ అండ్ హూ ఈస్ లోయర్. పీపుల్ అనే వాళ్ళు ఇప్పటికి కూడా అలానే ఉన్నారు. ఏంటి ఎస్సీ ఎస్టీ వస్తే వాళ్ళని ఇదిగా చూస్తున్నారు. ఆయన ఏం పర్లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇప్పుడు ప్రొవిజన్స్ ఉన్నాయి ఆర్టికల్స్ ప్రకారం. ఎవరైనా ఏమన్నా అంటే కోర్టులో డైరెక్ట్ కేసెస్ చేయండి, ఓకేనా. ఆల్ ఆర్ ఈక్వల్ కదా, హ్యూమన్స్ అందరు ఈక్వల్, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. ఓకే, దే యాక్సెప్ట్ హూ ఈస్ హైయర్ అండ్ హూ ఈస్ లోయర్. Therefore, caste survives. Difference between India and the West. According to Dumont, ఇండియా హైరార్కీ కమ్యూనిటీ ఇవంతా ఉంటుంది. వెస్ట్ లో ఏంటి, అక్కడ వేరు, ఇక్కడ మన ఇండియాలో ఏంటి హైరార్కీ, కమ్యూనిటీ, రిలీజన్ ఇదంతా ఉంటుంది. వెస్ట్ లో అలా కాదు, ఈక్వాలిటీ, ఇండివిజువల్ ఫ్రీడమ్, కాంపిటీషన్ ఇలా అనమాట. సో హీ కాల్ దిస్ హోలిజం వర్సెస్ ఇండివిజువలిజం. Three central elements of caste, చాలా important. First, division of labor based on purity. Jobs are divided according to ritual purity. For example, priest, teacher, sweeper, leather worker. ఏం లేదండి, అక్కడ పూజలు గట్రా చేసే వాళ్ళకి హయ్యర్ పొజిషన్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వాళ్ళని మంచి మంచి పొజిషన్స్ లో పెట్టడము అట్లా ప్యూరిటీ పరంగానే చూస్తారు. సుపీరియారిటీ ఆఫ్ ప్యూర్ ఓవర్ ఇంప్యూర్. ప్యూర్ క్యాస్ట్ ఆక్యుపై హైయర్ ర్యాంక్. బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు హైయర్ ర్యాంక్ ఆక్యుపై చేస్తున్నారు కదా. ఇంప్యూర్ క్యాస్ట్ ఆక్యుపై లోవర్ ర్యాంక్. స్వీపర్స్ వీళ్ళంతా దేని కిందకు వస్తున్నారు, ఎస్సీ ఎస్టీ కిందకు వస్తున్నారు. అంటే దాని అర్థం ఎస్సీ ఎస్టీ స్వీపర్స్ కాదండి, అది అప్పట్లో ఈ కాన్సెప్ట్స్ అన్ని అప్పట్లో వచ్చినాయి, ఇప్పుడంతా ఈక్వల్. ఓకే, సెపరేషన్. క్యాస్ట్ రిమైన్ సెపరేట్. ఎగ్జాంపుల్స్, నో ఇంటర్ మ్యారేజ్, ఐ మీన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, సెపరేట్ ఫుడ్. కానీ ఇప్పటికి కూడా క్యాస్ట్ అనేది అలానే ఉంది, క్యాస్ట్ ఎండోగామే ఫాలో అవుతున్నారు. చిన్న చిన్నగా చేంజ్ వస్తుంది ఆయన సొసైటీలో, ఓకేనా. ఎవ్రీడే లైఫ్ ఆల్సో ఫాలోస్ హైరార్కీ. సో హైరార్కీ అపియర్స్ ఇన్ మ్యారేజ్, ఈటింగ్ టుగెదర్, సోషలైజేషన్, టెంపుల్ ఎంట్రీ ఎక్సెట్రా. డుమోంట్ వర్సెస్ బితే. దీన్ని బీతే అనొచ్చు, బిత్లే అనొచ్చు, మీ ఇష్టం. బేతాళుడు అని మాత్రం అనకండి, ఓకేనా. ఆంధ్ర బీతే ఇట్స్ అ గుడ్ సోషాలజిస్ట్, యూనో. ఇది అంత ఓకే ఇంపార్టెంట్ అంటే ఓకే ఓకే ఒకసారి చూసుకోండి, పీడిఎఫ్ ఇస్తే పీడిఎఫ్ లో చూసేసేయండి ఇది. నెక్స్ట్, Dumont's famous statement. He said, caste is not a form of social stratification like class. It is a special system based on hierarchy. Class depends mainly on wealth. వెల్త్ మీద క్లాస్ అనేది అంటే రిచ్ క్లాస్, హై, పూర్ క్లాస్ ఇట్లా ఉంటుంది కదా, మిడిల్ క్లాస్. క్యాస్ట్ అనేది అలా కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ మెయిన్లీ రిచువల్ స్టేటస్. ఈయన మనకి రిచువల్ స్టేటస్, హైరార్కీ ఈ కాన్సెప్ట్స్ అక్కడ పైన 4 ఇన్ఫ్లుయెన్స్, అదే 3 ఉన్నాయి కదా, వాటిని ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకొని ఇదంతా చేశాడు కదా. అవి మాత్రం బాగా క్లారిటీగా నోట్స్ రాసుకోండి, క్లారిటీగా రాసుకోండి, ఈజీగానే ఉంటుంది, పెద్ద ఇదిగా ఉంటుంది, ఓకేనా. మోడర్న్ సొసైటీలో ఎలా ఉంది, ఈక్వాలిటీ, ఇండివిజువలిజం, ఫ్రీడమ్, ఈ మందే మోడర్న్ సొసైటీ అంటే, ఓకేనా. దీస్ ఐడియాస్ ఆర్ ఆపోజిట్ టు క్యాస్ట్, అవునా కాదా, ఆపోజిట్ గా ఉంటాయి. Therefore, caste and modern values often conflict. 7 kinds of hierarchy.
కొలెందా ఇచ్చారు. సో కొలెందా ఎక్స్ప్లెయిన్ డుమోన్స్ ఐడియాస్ బై ఐడెంటిఫైయింగ్ 7 హైరార్కీస్ ఇన్ హోమో హైరార్కీస్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అయితే చాలా 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 ఇంపార్టెంట్. ఈ 7 కైండ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ హైరార్కీ ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్. ప్యూర్ కాస్ట్ ఎక్కువ హైయర్ గా ఉంటారు, ఇంప్యూర్ కాస్ట్ లోయర్ గా ఉంటారు. ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చారు. ప్రీస్ట్ వర్సెస్ కింగ్. రిలీజియస్ అథారిటీ సుపీరియర్ టు పొలిటికల్ అథారిటీ. ఎట్లా అంటే కింగ్ అనే వాళ్ళు మామూలు గొప్ప కదా, గొప్పే. కానీ ఇక్కడ ఏంటి, ప్రీస్ట్ అనేవాళ్ళు సింబాలికల్ గా కింగ్ కన్నా కొంచెం ఎక్కువగా కనిపిస్తారు అనమాట. అంటే రిలీజన్ కంట్రోల్స్ పవర్ అని. నిజానికి కింగే అథారిటీ కానీ ఏదైనా కానీ, బట్ హియర్ రిలీజియస్ అథారిటీ సుపీరియర్ టు పొలిటికల్ అథారిటీ అని చూపిస్తున్నారు అంతే. ఆ కింగ్ కి ఏమన్నా పూజలు చేయాలన్నా ప్రీస్ట్నే కదండి పిలిచేది. అలా హయ్యర్ ప్రిన్సిపల్ ఇంక్లూడ్స్ లోయర్ ప్రిన్సిపల్. అంటే హయ్యర్ వాల్యూస్ ఇంక్లూడ్ లోయర్ వాల్యూస్. ఎగ్జాంపుల్, రిలీజన్ గైడ్స్ పాలిటిక్స్. పాలిటిక్స్ ఎగ్జిట్స్ ఇన్సైడ్ ద లార్జర్ మోరల్ ఆర్డర్. ఇది ఎట్లా అంటే, తెనాలి రామకృష్ణ చూస్తారా మీరు సీరియల్? తెనాలి రామకృష్ణ వన్ ఆఫ్ ద గుడ్ సీరియల్. ఆ సీరియల్లో ఏంటంటే రాజు ఉంటాడా, రాజు ఎక్కువ ఎవరు అక్కడ బ్రాహ్మణుడు ఉంటాడు కదా, ఆ బ్రాహ్మణుడు మాట ఎక్కువ వింటా ఉంటాడు. సో ద రిలీజన్ ఇస్ గైడింగ్ ద పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ అనేది ఎగ్జిస్ట్ ఇన్సైడ్ ద లార్జర్ మోరల్ ఆర్డర్ అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, హోల్ ఈస్ గ్రేటర్ దాన్ పార్ట్స్. ఇండివిజువల్ క్యాస్ట్స్ ఆర్ పార్ట్స్. ఎంటైర్ క్యాస్ట్ సిస్టమ్ ఇస్ ద హోల్. చిన్న పార్ట్స్, బీసీఏ, బీసీబీ ఎంత ఏంటి బీసీ కదా. సో ఎంటైర్ క్యాస్ట్ సిస్టమ్ ఇస్ ద హోల్. అయినా కానీ ఇండివిజువల్ పార్ట్స్ కూడా మేము బీసీఏ, మీకు అంత తక్కువ ఎక్కువ మేము, ఇట్లా జనాలు ఇట్లా ఉంటారు. హోల్ సొసైటీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండివిజువల్ క్యాస్ట్. జాజ్మానీ సిస్టమ్ వర్క్స్ బికాస్ ఆల్ క్యాస్ట్ డిపెండ్ ఆన్ వన్ అనదర్. ఇప్పుడు ఏ క్యాస్ట్ అయినా వచ్చేసరికి వేరే క్యాస్ట్ మీద డిపెండ్ అవ్వాలి ఇండైరెక్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సిడెంట్ అయింది, సడన్ గా బ్లడ్ లాస్ అవుతుంది, ఓ పాజిటివ్ ఇవ్వాలి. ఓ పాజిటివ్ అంటే ఆడిచ్చేవాడు మీ క్యాస్ట్ అవుతాడో వేరే క్యాస్ట్ అవుతాడో తెలియదు కదా. వద్దు వేరే వాడి క్యాస్ట్ అని చెప్పేసి చచ్చిపోతా అని అనరు కదా. మీరు అంటారా చచ్చిపోతా అని? అనరు. ఇవంతా ఆలోచించారు కానీ జనాలు ఏం చేస్తాం. కనీసం మీరైనా చెప్పండి, మీరైనా సమాజాన్ని మార్చండి. Universal values exist. Every society has values, but their order differs. India gives higher value to religion than political or economical things. India versus West. Same ఇందాక చెప్పింది. నెక్స్ట్, renouncer అంటే ఎవరు? సన్యాసి. This is very interesting actually. Dumont said the highest moral figure is not always the Brahmin. బ్రాహ్మణ్ హైయెస్ట్ మోరల్ ఫిగర్ కాదంట. ఎవరు హైయెస్ట్ మోరల్ ఫిగర్? సన్యాసం. సమ్టైమ్స్ ద రినౌన్సర్ సన్యాసిస్ స్టాండ్స్ అబౌవ్ ఆర్డినరీ సొసైటీ బికాస్ హీ లీవ్స్ వరల్డ్లీ లైఫ్. Thus the renouncer balances the caste system. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సబ్స్టాన్షియలైజేషన్ ఆఫ్ కాస్ట్ ఇదేంటో చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. వెరీ ఇంపార్టెంట్ అని నేను ఆల్రెడీ మెన్షన్ చేసినవి చాలా ఇంపార్టెంట్. నోట్స్ రాసుకోండి. ఓకేనా? ఎర్లియర్ డిఫరెంట్ క్యాస్ట్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. అంతకుముందు అలా ఉండేది, జాజ్మానీ సిస్టమ్. ఎగ్జాంపుల్, నౌ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యూచువల్ డిపెండెన్స్ ఈచ్ క్యాస్ట్ యాక్ట్స్ లైక్ ఎ సెపరేట్ ఇంట్రెస్ట్ గ్రూప్. ఏంటండి మేము సపరేట్ మీ సపరేట్ అని ఉంటున్నారు. ఎగ్జాంపుల్, పొలిటికల్ క్యాస్ట్ అసోసియేషన్స్, కమ్మ అసోసియేషన్స్, కాపు అసోసియేషన్స్ ఇవన్నీ చూస్తారు మీరు. రిజర్వేషన్ మూవ్మెంట్స్ కానీ, ఎస్సీ వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ కావాలి, లేదంటే బీసీ వాళ్ళకి మాత్రమే కావాలి, ఇట్లా ఉంటాయి కొన్ని. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. దేర్ఫోర్ caste becomes a pressure group. So this change is called substantialization. క్రిటిసిజం చూద్దాం. రిలీజన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పటిదాకా మనం అదే మాట్లాడుకుంటూ వచ్చాం, అవునా కాదా? హీ ఇగ్నోర్డ్ వెల్త్ ఇవంతా. సో టూ టెక్స్చువల్ ఆల్సో. హీ డిపెండెడ్ టూ మచ్ ఆన్ హిందూ స్క్రిప్చర్స్ గైస్. నెక్స్ట్, ఆంధ్రబీతే said Dumont explained what caste should be, not what caste actually is today. అతను లైక్ ఇలా అంటే లైక్ ఇట్లా ఉండాలి లేదంటే ఇట్లా ఉంది అని చెప్పాడు, కానీ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధం లేదని చెప్తున్నాడు అంతే. పవర్ అనేది ఇగ్నోర్ చేసేసాడు. అక్కడ చెప్పాం కదా, ప్రీస్ట్ అనే వాళ్ళని హైయర్ గా చూస్తున్నాము ఇట్లా అని చెప్పేసి.
doesn't explain modern India. So this is all about him. Next, Andhra Bhite, perspectives on the caste system. So Andhra Bhite is one of the India's greatest sociologists. He studied caste, class, and power through field work in real village, rather than depending only on religious texts. ఓన్లీ ఇన్నాలజీ లేదంటే రిలీజియస్ టెక్స్ట్ ద్వారా కాకుండా కొంచెం రియల్ గా, కొంచెం ఎంఎన్ శ్రీనివాస్ లాగా కాన్సెప్ట్ కాదు, ఫీల్డ్ వర్క్ ప్రకారంగా చెప్తున్నా. హీస్ ఫేమస్ బుక్స్ ఏ విలేజ్ ఇన్ తంజావూర్, క్యాస్ట్, క్లాస్, పవర్, ఇవన్నీ ఫేమస్ బుక్స్ అన్నమాట. ఓకేనా. హీ కండక్టెడ్ హిస్ రీసెర్చ్ ఇన్ సిరిపురం. మీరు ఏం చేస్తారంటే అందరి అయిపోయినాక టేబుల్ వేసుకోండి. టేబుల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ కామన్ పాయింట్స్ కానీ ఏమన్నా ఉంటే రాసుకోండి. ఒక చార్ట్ కనుక గీసుకొని పెట్టుకున్నారనుకోండి, ఇంకేం అక్కర్లా, ఇంకా కేల్ కదం దుకాణం మంది మంచిగా ఉంటుంది. ఓకేనా. Unlike Louis Dumont, who explained caste mainly through religious ideology, Bhite studied how people actually lived. Actually, ఎలా ఉన్నారు ఏంది ఇదంతా చూశారు. Before Bhite, many sociologists believed caste alone explained Indian society. Caste ఒకటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి? జిఎస్ గురియా గారు ట్రెడిషనల్ ఫీచర్స్ ద్వారా చూశారు. డుమాంట్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్. Bhite accepted that caste is important. Okay, important, but he argued Indian society cannot be understood by caste alone. He said we must understand Indian society through class, land ownership, education, etc. So thus he introduced a multi-dimensional approach. ఒకటి మాత్రమే కాకుండా అన్ని చూడడం. Empirical method. One of the Bhite's biggest contributions is his empirical method. Empirical అంటే ఏంటి? సో స్టడీయింగ్ సొసైటీ త్రూ డైరెక్ట్ అబ్జర్వేషన్, ఇంటర్వ్యూస్ అండ్ ఫీల్డ్ వర్క్, దీన్ని ఎంపిరికల్ అంటాం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఓన్లీ బుక్స్. Bhite lived in సిరిపురం అని చెప్పాను కదా, సో హీ అబ్జర్వ్డ్ పీపుల్. సో హీ కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యామిలీ, ఆక్యుపేషన్, అక్కడ ఉండే వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, ఎలక్షన్స్ ఎలా జరుగుతుంది, ఇవంతా, సోషల్ లైఫ్ ఎలా ఉంది, ఎకనామిక్ లైఫ్ ఎలా ఉంది. సో దేర్ ఫోర్ హిస్ కంక్లూజన్స్ ఆర్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఎవిడెన్సెస్. ఇతను 3 గ్రూప్స్ స్టడీ చేశారు సిరిపురం విలేజ్ లో. ఎవరెవరు? బ్రాహ్మిన్స్ ని చూసారనమాట. నెక్స్ట్ ఆది ద్రవిడస్, అంటే వీళ్ళు ఎస్సీస్ కిందకి వస్తారు, వీళ్ళని చూశారు. నెక్స్ట్ నాన్ బ్రాహ్మిన్స్ ని చూశారు. ఈ 3 క్యాస్ట్ చూసారనమాట. హీ కంపేర్డ్ దీస్ 3 గ్రూప్స్ టు అండర్స్టాండ్ వెల్త్ ఎలా ఉంది, సోషల్ స్టేటస్ ఎలా ఉంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో ఇతన్ని ట్రినిటీరియన్ థియరీ అని కూడా అంటాం అనమాట. దిస్ ఈస్ Bhite's మోస్ట్ ఫేమస్ ఐడియా. హీ సెడ్ ఇండియన్ సొసైటీ హ్యాస్ 3 dimensions ఆఫ్ స్ట్రాటిఫికేషన్. ఏంటి ఆ 3 dimensions? క్యాస్ట్, క్లాస్, పవర్. సో దే ఆర్ రిలేటివ్. సో వాళ్ళు రిలేటెడ్ అయినా కానీ డిఫరెంట్ గానే ఉంటాయి. ఫస్ట్ డైమెన్షన్ క్యాస్ట్ గురించి చూద్దాం. సో క్యాస్ట్ ఈస్ బేస్డ్ ఆన్ బర్త్, రిచువల్ స్టేటస్, ప్యూరిటీ, పొల్యూషన్. సో ఇట్ టెల్స్ us హూ ఈస్ కన్సిడర్డ్ సోషలీ హై ఆర్ లో, ఎవరెవరిని పెళ్లి చేసుకోవచ్చు, ఇవన్నీ చెప్తుంది అనమాట క్యాస్ట్ అనేది. సో ఏ బ్రాహ్మణ్ gets ritual respect because she is born into that caste. సెకండ్ డైమెన్షన్ క్లాస్. క్లాస్ అనేది ఏం చెప్తుంది? మోస్ట్లీ ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇన్కమ్ మీద, వెల్త్ మీద, ప్రాపర్టీ మీద, ఇలాగా. అన్లైక్ క్యాస్ట్, క్లాస్ కెన్ చేంజ్. క్లాస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బాగా చదువుకున్నారు అనుకోండి, ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఐఆర్ఎస్ అవ్వచ్చు, గొప్పగా అవ్వచ్చు, గొప్ప ఇదిలో ఉండొచ్చు. ఏ పర్సన్ బోర్న్ ఇన్ టు ఏ లోవర్ క్యాస్ట్ కెన్ బికమ్ ఏ మిలియనియర్. చెప్పలేం కదా. ఏం లేదండి, అంతా హార్డ్ వర్కే. మిమ్మల్ని మీరు నమ్ముకొని హార్డ్ వర్క్ చేస్తే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. నెక్స్ట్ థర్డ్ డైమెన్షన్ పవర్. పవర్ మీన్స్ ద అబిలిటీ టు కంట్రోల్ డెసిషన్స్. ఎలా? పొలిటికల్ ఆఫీస్ కానీ, పంచాయత్ కానీ, అంటే వీటిలో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు అంతే. A village sarpanch may belong to an OBC caste but have more political power than a Brahmin. Okay na? According to Bhite, in Indian traditional villages, the same caste often possesses all 3: higher caste status, economic wealth, political power. అంటే అతని పరంగా ఏంటంటే ఈ త్రీ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట ఆ క్యాస్ట్ వాళ్ళకి. హయ్యర్ క్యాస్ట్ స్టేటస్ చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఎకనామిక్ వెల్త్ బాగుంటుంది, పొలిటికల్ పవర్ బాగుంటుంది, వాళ్ళ హైయర్ క్యాస్ట్ స్టేటస్ వాళ్ళు కూడా. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, బ్రాహ్మిన్స్ చూసుకున్నాం, హైయెస్ట్ రిచువల్ పొజిషన్ వాళ్ళకి, ల్యాండ్ ఓనింగ్ కూడా బాగుంటుంది, విలేజ్ లీడర్షిప్ ఉంటుంది. సో దస్ క్లాస్
క్యాస్ట్ పవర్ ఓవర్లాప్ అని చెప్తున్నారు అతని ప్రకారంగా. యాక్చువల్లీ అన్నిసార్లు ఓవర్లాప్ అవ్వదు, ఓకేనా? ఎందుకంటే మనం డామినెంట్ క్యాస్ట్ చూసుకున్నాం కదా ఎంఎన్ శ్రీనివాస్ గారిది. అతని ప్రకారంగా అయితే అవ్వదు. అతని ప్రకారంగా కాదు, నా ప్రకారంగా కూడా అవ్వదు. చేంజెస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూద్దాం. సో బీతే అబ్జర్వ్ దట్ దిస్ ఓవర్లాప్ స్లోలీ డిజపేర్డ్. ఎందుకు? ఎడ్యుకేషన్ వల్ల, డెమోక్రసీ వల్ల. ఓకే, ఇతను రియాలిటీకి వచ్చేసాడు. సో ఎలక్షన్స్, ఇండస్ట్రియలైజేషన్, government jobs, etc. These changes separated caste from class and power. Change in land ownership. Earlier, most agricultural land belonged to Brahmins. Later, land was sold. Non-Brahmin caste bought land. Economic power shifted. ఇవంతా అంటే చేంజ్ అవుతుంది అని సింపుల్ గా చెప్తున్నాడు. చేంజ్ ఇన్ ద ఆక్యుపేషన్ కానీ ఇదంతా వచ్చేసింది అని చెప్తున్నాడు ఆయన. ఇదంతా అదే. నెక్స్ట్, రిచువల్ హైరార్కీ వర్సెస్ సెక్యులర్ హైరార్కీ. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రిచువల్ హైరార్కీ అంటే బేస్డ్ ఆన్ రిలీజన్ అనమాట. డిటర్మైన్డ్ బై ప్యూరిటీ అండ్ పొల్యూషన్. సాక్రెడ్ స్టేటస్ ఉంటుంది. సెక్యులర్ అంటే బేస్డ్ ఆన్ వెల్త్, ఎడ్యుకేషన్, వీటి మీద అనమాట. ఎగ్జాంపుల్, an OBC industrialist or Dalit IAS officer may rank higher than poor Brahmin in secular life. ఇలా. Beate's observation. Modern India has both hierarchies. Sometimes they agree, sometimes they differ. Therefore, social position cannot be understood by ritual status alone. Okay na? Decoupling అంటే ఏంటి? ఎర్లియర్ క్యాస్ట్ ఆక్యుపేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆక్యుపేషన్ ల్యాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ల్యాండ్ పవర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎవ్రీథింగ్ వాజ్ కనెక్టెడ్. ఇప్పుడు దీస్ రిలేషన్షిప్స్ ఆర్ బికమింగ్ సపరేట్. ఎగ్జాంపుల్, ఏ బ్రాహ్మిన్ మే హ్యావ్ రిచువల్లీ హైయర్ స్టేటస్ బట్ నో ల్యాండ్. చెప్పలేము కదా, డామినెంట్ క్యాస్ట్ వచ్చేస్తుంది. సో దిస్ సపరేషన్, ఇవంతా సపరేట్ అవ్వేదాన్ని డీకప్లింగ్ అంటారు. ఓకేనా? అండ్ self-respect movement. Beates mentions the self-respect movement in Tamil Nadu. So this opposed Brahmin domination, promoted equality. So it reduced Brahmin social dominance anamata. And క్రిటిసిజం, ఇవంతా నార్మలే. కాన్సెప్ట్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసా, ఇది జస్ట్ చూసుకోండి. మిగతాది క్రిటిసిజం చూద్దాం. క్రిటిసిజం ఏంటి? డుమాంట్ రిలేడ్ మెయిన్లీ ఆన్ రిలీజియస్ టెక్స్ట్. ఇగ్నోర్డ్ ఫీల్డ్ రిలేట్. యాక్చువల్లీ ఫీల్డ్ వర్క్ చేశాడు కానీ ఎక్కువ రిలీజియస్ టెక్స్ట్ మీద ఉన్నారు అని చెప్పేసి బీతేని డుమాంట్ చేయడం జరిగింది అనమాట. సారీ గైస్. క్రిటిసిజం ఆఫ్ డుమాంట్. బీతే క్రిటిసైజ్ డుమాంట్. ఎందుకు? డుమాంట్ అనేవాళ్ళు మోస్ట్లీ రిలీజియస్ టెక్స్ట్ ఇవంతా చేశారు, ఫీల్డ్ రియాలిటీస్ ఇవంతా చూసుకోలేదు అని. ఇట్లా అకార్డింగ్ టు బీతే, ఇండియా ఇస్ టూ డైవర్స్ టు ఎక్స్ప్లెయిన్ బై వన్ ప్రిన్సిపల్ లైక్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్. అంతే కదా. నెక్స్ట్, క్రిటిసిజం ఆఫ్ సాంస్క్రిటైజేషన్. ఇవంతా ఆల్రెడీ చదివినాయే గాయస్. ఇవి కూడా చదివాం మనం ఆల్రెడీ. ఏంటివి? 7 kinds ఆఫ్ హైరార్కీ అండ్ హోమో హైరార్కీస్ చదివాం. మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది అంతే. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్ 3 అనమాట. పార్ట్ 3లో ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ. మన లెక్చర్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ యూపీఎస్సీ సోషాలజీ చదివే వాళ్ళకి ఇలా మన ఛానల్ ఉంది అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.